ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. వృశ్చిక రాశి ఫలితాలు. అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము చూసుకుంటే విశాఖ నక్షత్రము 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి ఆలోచన, ఐడియా, విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉండి 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 పెద్ద దాని గురించి ఆలోచిస్తుంటారు. కొట్టారంటే కుంభస్థానాన్ని కొడుతుంటారు వీళ్ళు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. బుర్ర పెద్దది, ఆలోచనలు పెద్దది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడరు, ఎప్పుడు చూసినా సైలెన్స్గా ఉంటారు. కాబట్టి మరి ఇలా జాతకంలో అనేది ముఖ్యంగా విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి విద్య, మరి ఈ నెలలో కొన్ని పరీక్షలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాంతోపాటు కొన్ని అభివృద్ధులు కూడా కొన్ని చేయాల్సినవి, విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ప్రేమ సమస్యల్లో కూడా కొన్ని ప్రేమ అభివృద్ధిగా కావాల్సినవి, మరి కొత్త ప్రేమ కలవాల్సిన యోగం కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి, మగ నుంచి ఆడవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా మనస్సు, ఆరోగ్యము, చేసే పనులు కొన్ని బ్రేకప్ అయిపోతుంటాయి. మరి ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా డెవలప్మెంట్ కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బందులు పడుతూ, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా బ్రేక్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతమైపోతుంటారు. మరి ముఖ్యంగా ఇలా మీద ఉండాల్సిన గ్రహ దోషాలు 4 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 4 గ్రహాలు ఘోషించిన దాని వలన ఇలా బుర్ర, ఇలా పనులు, ఇలా కార్యక్రమం అభివృద్ధి అనేది ఉండదు. మరి భార్యాభర్తల్లో కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి భార్యాభర్తల నుంచి కూడా మధ్యలో లేనిపోయిన సికాకులు, లేనిపోయిన కొన్ని గొడవలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి దాంతోపాటు మరి వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కొన్ని ట్రాన్స్ఫర్లు, కొన్ని మార్పులు, కొన్ని ప్రమోషన్లు, కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ప్లాన్ విషయం అనేది వీళ్ళు ముందుగా చెప్పకూడదు. ఎందుకంటే రేపు చేసే పని, రేపు చేసే ప్లానింగు, రేపు చేసే పనులు ఈ రోజు వరకు ఎవరికి చెప్పి చేయకూడదు. చెప్పి చేసిన దానివల్ల అభివృద్ధి అనేది రాదు, మనసు కరెక్ట్గా ఉండదు, మానసికంగా ఇబ్బందులు, చేయాల్సిన పనులు కొన్ని చికాకులు, గొడవలు, ఇలాంటి సమస్యలతో కొన్ని ఇబ్బందులు అనేది ఎదురవుతుంటాయి. మరి అలాంటి ఇబ్బంది లేకోకుండా మైండ్, మనసు, ఆలోచన విధానం అంత కరెక్ట్గా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టగ్రహాలు కొన్ని పట్టుకున్నాయి. అష్టగ్రహాలు అంటే 8. ఆ అష్టగ్రహాలు పట్టుకొని వీళ్ళని డెవలప్మెంట్ కాకోకుండా, మైండ్ని డివైడ్ చేసేసి ఏ పని కాకోకుండా, ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా ఉండటం, ఒకరికి బాగుంటే ఒకరికి బాగుంటాం, ఒకరికి కొన్ని రోజులు బాగుందిరా అంటే ఇంకొకరికి ఏదో ఒక సమస్య రావటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఇంట్లో కొన్ని సతమతం అయిపోయి మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. మరి వ్యాపారదారులకి, వ్యవసాయదారులకి, భూమి చేసుకునే వాళ్ళు వ్యవసాయదారులకు కూడా కొన్ని భూమి సమస్యల్లో కూడా సతమతం అయిపోయి, కొన్ని కోర్టు సమస్యల్లో కొంచెం ఇబ్బంది పాలవి, కోర్టుకి వాళ్ళకి దాని గురించి వాళ్ళు తిరిగి వాళ్ళకి ఏ పని కాకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? మీకంటూ ఒక టైం వచ్చింది. ఈ టైంలో మీకు అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, అది ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి ఒక దిశ తిరిగే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది.
మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా ఇప్పుడు ఈ అష్టగ్రహాల వల్ల వీళ్ళకి ముందుకు పోనీకోకుండా డిస్టర్బెంట్ అయిపోతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటా అంటే శ్రీ గణపతి, ఆది గణపతిని వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడుపోయినా అభివృద్ధిగా వచ్చే మార్గాలు వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. వీళ్ళకి ఎక్కువగా రెడ్ కలర్ అనేది ఎక్కువగా వాడకూడదు. రెడ్ కలర్ వల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని సికాకులు, ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు, ఒకరికి నేను అంటూ ఆమీను కానీ జామీను కానీ పడకూడదు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు, కొన్ని లేనిపోయినవి కొన్ని వస్తాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి. మరి మీరు చేసే పనిలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, ఏ పనైనా కానీ మరి సొంతం చేస్తే బాగుంటుందా, జాయింట్లో ఉంటే బాగుంటుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా పొత్తు అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు. పొత్తు అంటే మీరు ఇంకొకరు ఇద్దరే ఉండాలి, 50-50% అంటారు, ఆ విధంగా ఉండాలి. కానీ మీరు ఒక్కరు ఇద్దరు, ఏరియా వాళ్ళు ఇంకొక ఇద్దరు, మన ముగ్గురు నలుగురు కలిసి చేయటం, అలాగ చేసిన దానివల్ల మీకు అభివృద్ధి అనేది రాదు, డెవలప్మెంట్ రాదు. దానివల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి షేర్ మార్కెట్లో కానీ, మీరు ఇంకా వేరే దాంట్లో కానీ, పెట్టుబడుల్లో కానీ కొన్ని పెట్టుబడుల్లో పెట్టినట్టుగైతే మీకు దాంట్లో మంచి షేర్ అనేది వస్తుంది, దాంట్లో మంచిగా అభివృద్ధి అనేది పొందుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ముఖ్యంగా మరి ఈ పూజా బలం అనేది మీకు ఏది కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా ఇబ్బంది అవుతుంది. కాబట్టి శ్రీ గణపతి, ఆది గణపతిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉన్న అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ పనికి వెళ్తున్నారో ఆ పనులలో మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కానీ మరి మీరు చేస్తూనే కొంతమంది మనకి దగ్గరికి వచ్చిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు, మన పక్కన ఉన్నవాళ్ళు మన పక్కనే కత్తులేయి మన మీద లేనిపోయిన శకాకులు కొన్ని సృష్టించి ఇబ్బంది పెడుతుంటారు, నమ్మక ద్రోహం చేస్తుంటారు. అలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. అలాంటి విషయాల్లో మీరు కొన్ని జాగ్రత్త పడుకోకుండా ఏం పర్వాలేదులే, మనం చదువుకున్నాములే, ఉద్యోగం చేస్తున్నాములే, ప్రపంచాన్ని వేలొచ్చి అనుకుంటే మనం బాగానే ఉంటాము, మన సైలాన్స్గా ఉంటాము. ఎదుటివాడు వచ్చి మనల్ని గెలికి మనల్ని డిస్టర్బెంట్ చేసే మార్గాలు, దానివల్ల చాలా ప్రమాదాలు అయ్యే మార్గాలు కూడా మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి కూడా మీ అదృష్టం కూడా దిశ తిరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏది చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది గోమాత. ఆ గోమాత పూజా బలం అనేది చాలా గొప్పది. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని అరటి పండ్లు ఆ గోమాతకి తినిపించి, ఆ గోమాతకి మీ అక్కడ ఏ వస్తువులు అమ్ముతారో ఆ వస్తువులు వాళ్ళకి అక్కడ కొని ఆ గోమాతకి మీరు తినిపించేసినట్టుకైతే మీకు ఆ గోమాత వల్ల సమస్త దేవతలు ఉంటారు. ఆ సమస్త దేవతలు మీకు అనుగ్రహాన్ని ఇచ్చేసి మీకు సదాస్తు అంటారు. వాళ్ళు సదాస్తు అన్నారనుకోండి, మీరు ఏ పని అనుకున్నా కూడా మీకు జయప్రదం అవుతుంది, ఏ కార్యక్రమం అనుకున్నా విజయవంతం అవుతుంది. మీ ముఖం చూసిన వాళ్ళు కూడా, మిమ్మల్ని కొట్టే వాళ్ళు కూడా వాళ్ళు పక్కు నవ్వుతారు. మీకు స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ మంచి అభివృద్ధి వచ్చే మార్గాలు అతి వేగంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏం జరుగుతుంది, మరి ఎవరన్నా ఏదన్నా ప్రయోగాలు ఏమన్నా చేస్తున్నారా, ఏం జరుగుతుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.